ఏ ఊరు? కటసింగలపాలెం. దర్శి నియోజకవర్గమా? జగనన్న పరిపాలన ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. బాగుందంటే ఎలా? సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు బాగానే. వాలంటీర్లు ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? ఉంటే బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడేమో సచివాలయం కాడికి పోయి తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో చంద్రన్న వస్తే బాగుంటుందా, జగనన్న వస్తే బాగుంటుందా? జగనే పర్వాలేదు, జగన్ బాగానే చేశాడు. మరి అది మాకైతే బాగానే చేశాడయ్యా. మరి దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ నుంచి బూచేపల్లి శివప్రసాద్ గారు పోటీలో ఉన్నారు, టీడీపీ నుంచి గడ్డిపాటి లక్ష్మి పోటీలో ఉన్నారు. ఇద్దరిలో ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ? ఈయనదే ఉంది బాగా. ఇప్పుడు మీటింగ్ కూడా నిన్న కూడా పోయాను, రాత్రి మీటింగ్ కూడా బూచేపల్లి గారిది, జగన్దే. మరి రేపు ఎట్లా మారుద్దో తెలియదు. అంటే అంత గట్టిగా ఏం చెప్తున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన ప్రభుత్వం పెట్టి ఆయన బాగానే చేశాడు, అందరికీ న్యాయం చేశాడు. మరి ఇంకా ఆయన దయాది ఎంత. బూచేపల్లి శివప్రసాద్ గురించి మీరు ఏం చెప్తారు, చెప్పాలనుకుంటారు? ఏం తెలియదు ఇంతవరకు, ఆయన ఎప్పుడు మనం చూడలేదు. అది గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ ఆయన పనిచేశారు కదా, అప్పుడు అభివృద్ధి ఎలా చేశారు? అప్పుడు బాగానే చేశాడు. మరి ఈసారి నమ్మకం ఉందా బాగా చేస్తారని? ఉంది, మరి ఎట్లా చేస్తాడో తెలియదు. బూచేపల్లి కూడా బాగా. మీరు ఎవరు కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇద్దరిలో? లక్ష్మి గారా లేదంటే బూచేపల్లి గారా? బూచేపల్లి, బూచేపల్లిదే. ఇబ్బంది ఉండదు ఆయనకు. మరి ప్రభుత్వం దేవుడి దయదంతా ఆయన బాగానే చేస్తున్నాడు. ఆయన ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం. ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్. ఇక్కడ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి దర్శిలో. వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా బూచేపల్లి గారు పోటీలో ఉన్నారు, టీడీపీ నుంచి లక్ష్మి గారు పోటీలో ఉన్నారు. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? శివ సార్ గ్యారంటీ, ఆయన గెలుస్తారు. ఇంతకు ముందు వాళ్ళ నాన్న చేసిన పాలన చూశారు కదా, ఖచ్చితంగా ఆయనకి ఓట్లు వేస్తారు. మేము కూడా అందరం ఆయనకి. అంటే మీ ఊర్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మా ఊర్లో రోడ్లు వేసాడు, నీళ్ళ ట్యాంకులు వేసాడు, అన్నీ బాగుంది. మా కాలేజ్ కూడా చాలా మంచిగా చూసుకుంటాడు సార్, అన్నీ చేస్తుంటాడు, ఫీజు తక్కువ చేస్తాడు. తనే ఏమన్నా మాకు ఇంటర్న్షిప్ అలాంటి వాటికి ఆయనే డబ్బులు కట్టి తీసుకొచ్చి ఇస్తుంటాడు ఫ్రీగా. మేము డబ్బులు కట్టుకుంటాము. అయితే వాళ్ళు సొంత డబ్బులతో చాలా మంచి పనులు కూడా నియోజకవర్గంలో చేశారని చెప్తున్నారు, నిజమేనా అది? ఎస్ సార్, చేశారు, సొంత డబ్బులతోనే చేశారు మంచిగా. టీడీపీలో అప్పుడు అభ్యర్థిగా ఉన్న లక్ష్మి గారు అసలు ఇక్కడ అభివృద్ధి జరగలేదు, దర్శిలో అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, నేను వచ్చి అభివృద్ధిని కొనసాగిస్తాను అని అంటున్నారు ఆమె. అసలు అలాంటి పరిస్థితి ఇక్కడ ఉందా? ఆమె ఇప్పుడే కదా వచ్చింది, ఆమె గురించి ఎవరికి తెలుసు? ఆమె ఎక్కడ జరిగినని చూసిందా? లేదుగా. తెలియకుండా ఎవరెవరి గురించి మాట్లాడకూడదు. రియాలిటీలో అదేమీ లేదు. బూచేపల్లి గారు వస్తే మరింత అభివృద్ధి సాధ్యం అవుతుంది ఖచ్చితంగా. రావాలి. యూత్కి ఎలాంటి వృద్ధి ఉంటుందంటారు ఆయన వస్తే? ఎడ్యుకేషన్ పరంగా మంచిగా చూసుకుంటాడు సార్ వస్తే. నమ్మకం ఉంది జనాలు? ఉంది ఖచ్చితంగా. మీకు ఓటు ఉందా? ఈసారి ఆయనకే ఓటు వేస్తారు ఖచ్చితంగా. జగన్ అన్న మా గుండెల్లో ఉన్నాడు కాబట్టి వేసుకున్నాను అన్న. మాకు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఇస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, బెల్ట్లు, సాక్స్లు, షూలు ఇస్తున్నాడు. ఇన్ని చేసినప్పుడు మనకి అన్నను మనం ఆ టీషర్ట్ కూడా వేసుకోకపోతే ఇంకా అభిమానం ఏముండిద్ది అన్న? ఓట్ల పైన పర్లేదన్న, మా జగన్ అన్న మాతోనే ఉంటాడన్న. నేనా మా ఊరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చామన్న, మాది విజయవాడ. బాగుందన్న, స్కూల్స్ మాత్రం అప్పుల్లో లేవన్న. చంద్రబాబు వచ్చినా లేదన్న, ఇప్పుడైతే కొత్త మా జగన్ మామయ్య రంగాలనే మొత్తం స్కూల్ మొత్తం మార్పిచ్చేశాడన్న. ఆ చంద్రబాబు వచ్చినప్పుడు ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడి తొక్కులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మా జగన్ రంగాల్లో మొత్తం క్లీన్ చేయించేసి అసలు ఆ స్కూల్లే మానిపించేశాడన్న. ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంకా మంచిదే అన్న. ఇంగ్లీష్ మీడియం అన్నీ పెడతాడన్న మా జగన్ మామయ్య, అడిగింది కోరిందల్లా పెడతాడన్న. మాకైతే జగన్ మామయ్య కావాలనుకుంటున్నాం అన్న. ఆయన చంద్రబాబు ఎన్ని డబ్బులు వేసినా, ఎంత డబ్బులు ఇచ్చినా, మా జగన్ మామయ్య డబ్బులు ఇపోయినా పర్వాలా, మా జగన్ మామయ్య రావాలి మాకు. మా జగన్ మామయ్య అంటే మాకు ప్రేమ అన్న. నాకు అమ్మఒడి వేసాడన్న, సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాడన్న,
మా మామకు పింఛన్ వేస్తున్నాడు అన్న, అందరికి అన్నీ వేస్తున్నాడు అన్న, నాకు అమ్మఒడి వేస్తున్నాడు అన్న, షూ ఇచ్చాడు, బెల్ట్ ఇచ్చాడు, యూనిఫామ్ ఇచ్చాడు, అన్నీ వేస్తున్నప్పుడు ఇంకా ఆయన్ని చేయపోయి అలాగన్నా మరి. జగన్మోహన్ రెడ్డి వస్తాడన్న ఖచ్చితంగా. పందులు గుంపుగా వస్తే సింహం సింగిల్గా వచ్చిద్ది. ఓట్లు లేకపోయినా పర్లా అన్న. మా మమ్మీ వాళ్ళతో చెప్పండి అన్న, ఓటు వేయిద్దాం. పందులు గుంపుగా వస్తే సింహం సింగిల్గా వచ్చింది. ఈసారి మా జగనన్న గెలుస్తాడు. జై జగనన్న.